కోటి రూపాయలు సంపాదించి ఇన్వెస్ట్ కనుక చెయ్యగలిగితే లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే కోటి రూపాయల తర్వాత కాంపౌండింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరిగి ఈ కోటి రూపాయలు 5 కోట్లు 10 కోట్లు 50 కోట్లు ఎప్పుడు అవుతుందో కూడా తెలియదు. అంత ఫాస్ట్గా మన క్యాపిటల్ అనేది గ్రో అవుతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా ఎందుకు ఎలా గ్రో అవుతుంది అండ్ చాలా మంది ఈ గ్రోత్ వచ్చేంత వరకు ఎందుకు ఉండలేకపోతున్నారు అండ్ నేను మనం లైఫ్లో ఫినాన్షియల్గా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఫినాన్షియల్గా మనం ఫ్రీడమ్ పొందాలి, మనకి మన ఫ్యామిలీకి ఫినాన్షియల్ స్టెబిలిటీ, మన ఇప్పుడున్న ఫ్యామిలీ కాకుండా ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి కూడా వెల్త్ని ఎలా వదిలిపెట్టచ్చు అని చెప్పి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ మైండ్ సైకాలజీ ఎలా ఉందో ఇది మొత్తం మనం డీటెయిల్గా ఇదే వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. సో మీరు ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్, స్టాక్ మార్కెట్లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్ని అండ్ మీరు చూస్తున్న వీడియోస్ నేమో ఎడిట్ చేసింది బషీర్. సో కోటి రూపాయల తర్వాత ఈ వెల్త్ ఎక్స్ప్లోజన్ ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవడానికి సింపుల్ గా మనము ఎస్ఐపి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి అర్థం చేసుకుందాం. దీనికి నేను గూగుల్లో మార్కెట్ ఫీడ్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అని సర్చ్ చేస్తే ఏదైతే ఫస్ట్ లింక్ వచ్చిందో దాన్ని నేను క్లిక్ అనేది చేశాను. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జాంపుల్ కి ఒక 10,000 రూపీస్ తీసుకుందాం అనేసి అనుకుందాము. అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్ ఎంత? 12% యాడ్ చేస్తున్నాను. ఎందుకు? మనం అందరము ట్రేడింగ్ చేయకపోయినా కూడా ఇన్వెస్టింగ్ స్టాక్ మార్కెట్లో చేస్తున్నాము. అందులో మోస్ట్ సేఫెస్ట్ అసెట్ అయిన ఒకవేళ లార్జ్ క్యాప్ ఏదైతే ఇండెక్స్ ఉందో, మన నిఫ్టీ 50 ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ 10, 15, 20 ఇయర్స్గా నిఫ్టీ ఎంత రిటర్న్స్ ఇస్తోంది? సిఏజిఆర్ రిటర్న్స్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ అంటే నిఫ్టీని మనం ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ టైం ఫ్రేమ్లో తీసుకుంటే యావరేజ్గా నిఫ్టీ ఎవ్రీ ఇయర్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చిందని మనం చూసుకుంటే 12 to 13% అని చెప్పి మనకి వాల్యూ వస్తుంది కదా. సో అందుకనే అదే 12% రిటర్న్స్ని ఇక్కడ యాడ్ చేసి టైం పీరియడ్లో మనం చూద్దాం. సో 10,000 రూపీస్ నిఫ్టీ 50 లాంటి ఇన్స్ట్రుమెంట్లో 12% రిటర్న్స్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్లో ఎన్ని ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఫస్ట్ 1 crore వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను టైం పీరియడ్ని ఇలాగ పైకి ఇలా లెఫ్ట్ రైట్కి స్క్రోల్ చేస్తాను. మీకు ఇక్కడ టోటల్ వెల్త్ అని ఉంది కదా, దీని మీద మీరు కాన్సన్ట్రేట్ అనేది చేయాలి. సో 10,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే చూడండి ఎంత, ఆల్మోస్ట్ ఇక్కడ అంటే 21 ఇయర్స్ 20 ఇయర్స్కి 99,91,479 వచ్చింది. మనం 1 crore క్రాస్ చేయాలి కాబట్టి దీన్ని 21 ఇయర్స్ అనుకుందాం. అంటే ఏంటి? 10,000 రూపీస్ నిఫ్టీ 50లో 12% రిటర్న్స్ ఇస్తూ 21 ఇయర్స్ మనం ఎస్ఐపి చేస్తే, అందులో 21 ఇయర్స్లో 25 lakh రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే మన టోటల్ వెల్త్ 1 crore 13 lakhs అవుతుంది. సో ఇక్కడ ఒకసారి ఏం జరుగుతుందో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూసారా? 21 ఇయర్స్ పడుతుంది మనకి ఫస్ట్ 1 crore రావడానికి. అండ్ ఈ 21 ఇయర్స్ ఎప్పుడైతే మనం టైం చూస్తామో చాలా డిప్రెసింగ్గా ఉంటుంది. అబ్బా నేళ్ళు ఆగల్లా, నేళ్ళు ఇన్వెస్ట్ చేయాలా అని చెప్పి చాలా డిప్రెషన్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ 1 crore 2 crore అవ్వడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో చూద్దామా? ఇంకో 21 ఇయర్స్ పడుతుందా? అంటే 42 ఇయర్స్ పడుతుందా? పడదు. ఇక్కడే మనకి కాంపౌండింగ్ అనేది మ్యాజికల్గా వర్క్ అవుతుంది. సో ఈ 1 crore 2 crore అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను? దీన్ని మళ్ళీ కొంచెం ముందరికి తీసుకెళ్తున్నాను. చూడండి ఎంత, 26 ఇయర్స్కి 2 crore 15 lakh వచ్చింది. ఫస్ట్ మనకి ఎంత? 21 ఇయర్స్కి 1 crore 13 lakhs అయినది 26 ఇయర్స్కే 2 crore 15 lakhs అయిపోయింది. అంటే ఇంతకు ముందర 1 crore 21 ఇయర్స్ పట్టింది. ఇప్పుడు నెక్స్ట్ 1 crore రావడానికి జస్ట్ 5 ఇయర్స్ పట్టింది అంతే. ఇప్పుడు దీన్ని 3 crore అవ్వడానికి ఇంకెంత టైం పడుతుందో చూద్దాం. సో దీన్ని 3 crore ఇక్కడ చేశాను. 26 నుంచి 29 ఇయర్స్ లోపల మన 2 కోట్లు 3 కోట్లు అయిపోయింది. అంటే 3 ఏళ్లలో మనం 1 crore సంపాదించాం. ఫస్ట్ టైంలో 21 ఇయర్స్ పట్టింది మనకి 1 crore రావడానికి. కానీ ఇప్పుడు 2 crore నుంచి 3 crore రావడానికి జస్ట్ 3 ఇయర్స్ మాత్రమే పట్టింది. ఇప్పుడు 3, 4 అవ్వడానికి జస్ట్ 2 ఇయర్స్. 29 ఇయర్స్కి 3 crores ఉండేది కాస్త 31 ఇయర్స్కి 4 crores వరకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇలా మనం పెంచుకుంటూ పోతుంటే మీకు ఎవ్రీ 1 crore తక్కువ టైంకి యాడ్ అవుతూ వస్తుంది. సో ఇదేంటి, ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు ఇనీషియల్గా ఫస్ట్ 1 crore ఏదైతే ఉంటుందో ఆ 1 crore మార్క్ హిట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ ఒక్కసారి అది హిట్ అయిపోయిన తర్వాత మీకు అండర్లైన్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది.
20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత అయితే ఉంటుందో దాని మీద కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మీ వెల్త్ సడన్ గా ఎక్స్ప్లోడ్ అనేది అయిపోతుంది. అండ్ ఎవరైతే మార్కెట్ లో చాలా ఏళ్ళ నుంచి ఉన్నారో, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే వెల్త్ జనరేట్ ఎలా అవుతుందో అన్న లాజిక్ తెలుసో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ 21 ఇయర్స్ పట్టింది కదా మనకి 1 crore కోసము, ఈ 21 ఇయర్స్ ని నేను 15 ఇయర్స్కి ఎలా తగ్గించుకోవాలి, 10 ఇయర్స్కి ఎలా తగ్గించుకోవాలి అని అలాంటి మైండ్ సెట్ లో చేసుకొని వాళ్ళు ఇదే 21 ఇయర్స్ లో 5 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్ల వరకు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఇంట్రెస్టింగ్ టేబుల్ నేను చూపిస్తాను చూడండి. సో దీంట్లో ఎవ్రీ మంత్ మీరు ఎంత రూపీస్ ఎస్ఐపి చేస్తే మీకు 1 crore రావడానికి ఎంత టైం పడుతుందో ఇక్కడ నేను టేబుల్లో వేసాను చూడండి. సో దీంట్లో మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపి 1000 రూపీస్ తో చేస్తే 38.6 ఇయర్స్ పడుతుంది. 2000 తో చేస్తే 32.9 ఇయర్స్, 10,000 తో చేస్తే 20.1, 21 ఇయర్స్ అనుకుందాము. అదే 25,000 తో చేస్తే 13.5 ఇయర్స్, 75,000 తో చేస్తే 7 ఇయర్స్, 1 lakh రూపీస్ తో చేస్తే జస్ట్ 5.8 అంటే 6 ఇయర్స్ లోనే మీకు 1 crore రూపీస్ అనేది వస్తుంది. సో మీరు చూస్తున్నారా, మనం స్టార్టింగ్ లో ఎస్ఐపి క్యాలిక్యులేషన్ అప్పుడు 10,000 రూపీస్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 21 ఇయర్స్, 20 ఇయర్స్ పట్టింది అనుకున్నాం కదా. కానీ ఇక్కడ వెల్త్ బాగా జనరేట్ చేసుకున్న వాళ్ళు, ఎవరైతే బాగా డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళందరూ ఏం చేస్తారు, నేను ఎవ్రీ మంత్ 50,000, 70,000, ₹1,00,000 ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతాను సో దాట్ నాకు 21 ఇయర్స్ పట్టేది 5 ఏళ్ళు, 10 ఏళ్లలో కనుక అయిపోతే యాక్చువల్ గా 21 ఇయర్స్ వచ్చేటప్పటికి నా దగ్గర 10 కోట్ల వెల్త్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు అలా ప్లానింగ్ అనేది చేసుకుంటారు. అండ్ దీంట్లో మీరు ఇక్కడ 5% స్టెప్ అప్, 10% స్టెప్ అప్ అని చెప్పి మళ్ళీ ఇంకొక డిఫరెంట్ సినారియోస్ ఇచ్చాను. అదేంటి, ఎవ్రీ మంత్ మనం స్టెప్ అప్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు 1000 రూపీస్ తో ఈ ఇయర్ స్టార్ట్ చేశారు, 2026 January 1st ఎవ్రీ మంత్ 1000 రూపీస్ తో ఎస్ఐపి చేస్తున్నారు అనేసి అనుకుందాం. సో మీరు ఏం చేస్తారు, 1000 ఇయర్ ఎండ్ మొత్తానికి 12,000 రూపీస్ మీరు ఎస్ఐపి చేస్తారు. నెక్స్ట్ ఇయర్ అంటే 2027 నుంచి 5% స్టెప్ అప్ చేస్తున్నారు అనేసి అనుకుందాం. అంటే 1050 రూపీస్ మీరు చేస్తున్నారు ఎవ్రీ మంత్. సో అలా ఎవ్రీ ఇయర్ ఈ 5% ఇంక్రిమెంట్ చేసుకుంటూ పోతే 1000 రూపీస్ ఎస్ఐపి చేస్తే 38 ఇయర్స్ ఉండేది కాస్త 35 ఇయర్స్ లోపల మీకు ₹1,00,000 వస్తాయి. లేదు 10% స్టెప్ అప్ చేయగలిగితే 31 ఇయర్స్ కి వస్తుంది. అలా ఒకవేళ మీరు 10,000 ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 20 ఇయర్స్ 16 ఇయర్స్ కి తగ్గుతుంది. సో ఫస్ట్ ఎవరైతే ఈ 21 ఇయర్స్ టైం ఫ్రేమ్ ని తగ్గించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు, ఒకవేళ మన ఏదైతే ఎస్ఐపి అమౌంట్ ఉందో దాన్ని ఇంక్రిమెంటల్ గా పెంచుకోలేని వాళ్ళు ఇలా స్టెప్ అప్ ఆప్షన్ ని యూజ్ చేసుకొని కూడా సిగ్నిఫికెంట్ గా ఆ టైం పీరియడ్ ని తగ్గించుకోగలుగుతారు. లేదు సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటారా, బిజినెస్ చేస్తారా, ఎక్కువ కష్టపడతారా, ఏం చేస్తారో సంబంధం లేదు. నెక్స్ట్ 20s లో కనుక మీరు ఉన్నారు అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అన్ని మూసుకొని బాగా కష్టపడి నేను ఎంతైతే సంపాదిస్తానో సంపాదించింది మాక్సిమం నేను సేవ్ చేసి నిఫ్టీ లాంటి ఇన్స్ట్రుమెంట్ లో కనుక నేను ఇన్వెస్ట్ చేసి, లేదంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా 12 to 15% రిటర్న్స్ ఇచ్చే లాంటి ఇన్స్ట్రుమెంట్ లో నేను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే 5-10 ఏళ్లలో నాకు కావాల్సిన 1-2 కోట్లు వస్తాయి. అండ్ తర్వాత ఆ 1-2 కోట్లే కాంపౌండ్ అవుతుంది, అదే పెద్ద అమౌంట్ గా మారిపోతుంది. అండ్ నేను రిటైర్ అయ్యే టైంకి దాని నుంచి కన్సిడరబుల్ గా ఎవ్రీ మంత్ 1,00,000, 2,00,000, 3,00,000 తీసుకున్నప్పటికీ కూడా మన జీవితాంతం మనం కూర్చొని తిన్నా కూడా తరగనంత డబ్బు మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఇలా చేసుకోవాలి. సో నేను ఎప్పుడైతే ఇలాంటి ఫిలాసఫీ, ఇలాంటి మైండ్ సెట్ ఇస్తానో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే సరే ఇక్కడ 12% రిటర్న్స్ ఉంది కదా, దీన్ని మనము 15, 20, 25% రిటర్న్స్ ఇచ్చే లాంటి ఇన్స్ట్రుమెంట్ లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే, అలాంటి ఆప్షన్లు వెతుక్కుంటే అప్పుడు కూడా మనకి ఆ టార్గెట్ ఏదైతే ఉంటుందో ఫాస్ట్ గా అచీవ్ అయిపోతుంది కదా అని చెప్పి ఒక లాజికల్ డౌట్ అడుగుతారు. సో ఇప్పుడు అది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాము, 12 బదులు 20% రిటర్న్స్ ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేసి అనుకుందాం. ఓకేనా, సో ఇలా చేస్తే మనకి ఫస్ట్ ₹1,00,000 ఎన్ని ఏళ్లలో వస్తుందో చూద్దాం. ఓకేనా, సో దీన్ని పెంచుకుంటూ పోతున్నాను. ఎంత, ఆల్మోస్ట్ ఇక్కడ 15 ఇయర్స్ లో 1,13 lakh రూపీస్ మనకి వస్తున్నాయి. అంటే ఫస్ట్ ఏదైతే 21 ఇయర్స్ పట్టిందో అది మనకి 15 ఇయర్స్ లోనే అచీవ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్రోర్ రావడానికి ఎంతసేపు పడుతుంది, 18 ఇయర్స్కే. అక్కడ మనకి 26 ఇయర్స్కి వచ్చింది, ఇక్కడ 18 ఇయర్స్కి వచ్చేస్తుంది. సో ఇదంతా బాగానే ఉంది. సో మనం 20% రిటర్న్స్ ఇచ్చే లాంటి ఇన్స్ట్రుమెంట్ లో వెతుక్కొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే అయిపోతుంది కదా. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఉంటాయి, లేదంటే ఇంకా మైక్రో క్యాప్స్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు కదా అని చెప్పి అలా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. కానీ స్టాటిస్టికల్ గా లాంగ్ టర్మ్ లో, లాంగ్ పర్స్పెక్టివ్ లో మీరు చూసుకుంటే ఎప్పుడూ కూడా
హై రిస్క్ లేనిదే హై రివార్డ్ అనేది రాదు. సో మీరు 15% కంటే పైకి వెళ్తున్నారు, అంత ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉన్నాయి అని అనుకుంటే మీరు మార్కెట్లో అంతే ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు అనేసి కూడా అర్థము. నార్మల్గా బై డిఫాల్ట్ ఇప్పుడు మనకి ఎఫ్డి లాంటివి ఎంత ఇస్తాయి, 5-6% రిటర్న్స్ ఇస్తాయి. సో 5-6% మనము ఇక్కడ చూడండి 6% యాడ్ చేశాను. 6% యాడ్ చేస్తే మనకు ₹1,00,00,000 రావాలంటే ఎంతసేపు పడుతుంది, 30 ఇయర్స్ పడుతుంది. సో ఇప్పుడు మనము అది ఎలాగో అది మరీ సేఫ్, అది ఇంకా చాలా టైం పడుతుంది. ₹1,00,00,000 రావడానికే 30 ఏళ్ళు పడితే ఇంకా అది 2,00,00,000, 5,00,00,000, 10,00,00,000 ఎప్పుడు అవ్వాలి? సో అది ఎలాగో జరగని పని అని చెప్పి మనం అది ఎలాగో ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. ఎక్స్క్లూడ్ చేసి నిఫ్టీ లాంటి కొంచెం మీడియం రిస్క్, మీడియం రివార్డ్ రేంజ్‌కొచ్చాం. కానీ అలా కాకుండా మీరు ప్యూర్‌గా స్మాల్ క్యాప్స్‌లోనో లేకపోతే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఔట్ పర్ఫార్మ్ చేసాయి. లాస్ట్ ఇయర్ 25% సీఏజీఆర్ ఇచ్చాయని చెప్పి అలాంటి వాటిల్లో గనుక ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారనుకుంటే చాలా ఇబ్బంది పడతారు. సో మీరు మీ ప్రాపర్ డైవర్సిఫికేషన్ ఎలా ఉండాలి? నేను ₹100 ఇన్వెస్ట్ చేస్తున్నాను అనంటే ₹50 నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తాను. ఓ ₹25 మిడ్ క్యాప్‌లో, ₹25 స్మాల్ క్యాప్‌లో ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటాను. లేదు గోల్డ్ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్న వాళ్ళు ₹50 ఉంటే ₹40 నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒక ₹30 లేకపోతే ఒక ₹25 నేను మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒక ₹25 స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఒక ₹10 ఏదైతే ఉందో అది నేను గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇలా డైవర్సిఫై చేసుకుంటే మీకు యావరేజ్‌గా 14-15% రిటర్న్స్ అనేది వస్తుంది. సో 12 బదులు ఇది ఏమవుతుంది, 15% రిటర్న్స్ అవుతుంది. సో అప్పుడు మీకు మీ ఫస్ట్ ₹1,00,00,000 రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 18 ఇయర్స్. అంటే 21 ఇయర్స్‌ని ఒక 18 ఇయర్స్‌కి మీరు తగ్గించుకుంటారు. అండ్ స్లోగా కాంపౌండింగ్ అనేది కిక్ ఇన్ అవుతుంది. ఇవన్నీ ఎప్పుడు ₹10,000 మీరు ఎస్ఐపి చేస్తుంటే. కానీ అలా కాకుండా మీరు ఏదైనా చేసుకొని ఎస్ఐపి అమౌంట్‌ని గనుక పెంచుకోగలిగితే మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. సో ఎవరైతే ₹1000 ఎస్ఐపిస్‌తో చేసుకుంటూ లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అయిపోతాము, లైఫ్‌లో ఏదో అయిపోతుంది అని అనుకుంటారో మీరందరూ దయచేసి ఫోకస్ పెట్టి మీరు బాగా కష్టపడాల్సింది ఏంటి అనంటే, నేను నా ఇనీషియల్ ప్రైమ్ ఏజ్‌లో నాకు ఏజ్ ఉన్నప్పుడు, నాకు రెస్పాన్సిబిలిటీస్ లేనప్పుడు, నేను కష్టపడే టైము, మెంటాలిటీ, ఓపిక అన్నీ ఉన్నప్పుడు నా ఫస్ట్ 1,00,00,000 నేను ఎంత ఫాస్ట్‌గా జనరేట్ చేసుకోగలిగితే నాకు అంత మంచిది అని చెప్పి మీరు అలాంటి మైండ్ సెట్‌లోకి ముందరికి వెళ్తూ మీ ఫస్ట్ 1,00,00,000ని అచీవ్ గనుక చేశారనుకుంటే తర్వాత మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఒక్కసారి ఆ కాంపౌండింగ్ ఆ పెద్ద ₹1,00,00,000 మీకు ఒక నిఫ్టీ లాంటి ఇన్‌స్ట్రుమెంట్‌లో ఇన్వెస్ట్ అయిపోయిందంటే అక్కడి నుంచే క్యాపిటల్ ఇలా గ్రో అవుతుంది. అందుకే మీరు చూస్తూ ఉంటారు స్టార్టింగ్‌లో చాలా స్లోగా అయిన వాళ్ళు ఒకటేసారి సడెన్‌గా వెల్త్ అనేది ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. ఎందుకంటే దాని రీజన్ ఈ కాంపౌండింగ్. అండ్ ఈ లాజిక్ మీకు అర్థం చేసుకొని మీ లైఫ్‌లో అప్లై చేశారనుకుంటే మీకింక తిరుగులేదు. మిమ్మల్ని తొక్కేవాడు ఉండడు. సో గుర్తుపెట్టుకోండి మీ ఫస్ట్ టార్గెట్ ఆ ₹1,00,00,000 ఎంత ఫాస్ట్‌గా అచీవ్ అవ్వాలి అని చెప్పి మీ టార్గెట్ ఉండాలి. అండ్ దానికోసం ప్రయత్నం అనేది చేయండి. సో వీడియో వాల్యుబుల్‌గా అనిపించి ఏదైనా కొత్తగా నేర్చుకున్నాము అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరితోనూ షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఆ ఫ్రెండ్ ఉంటాడో మనం ఎస్ఐపి చేస్తే మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? ఏమవ్వదు? దాని నుంచి డబ్బులేం రాదు. ₹1,00,00,000 కోసం 20 ఏళ్ళు ఎవడు ఆగుతాడు? ఆ తర్వాత కూడా ఇన్‌ఫ్లేషన్‌తో బీట్ అయ్యి ఆ ₹1,00,00,000 వాల్యూ ఏం మిగలదు? ఇలాంటి ఇల్లాజికల్ డిస్కషన్స్ ఎవరైతే పెడుతుంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ అనేది చేయండి. వాళ్ళకి కళ్ళు తెరిపించండి. మీరు మీ కళ్ళు తెరుచుకోండి. అండ్ ఫినాన్షియల్‌గా మనందరం కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందడుగు వేయాలి కాబట్టి మీకు డౌట్స్ ఏదైనా ఉన్నాయి, సజెషన్స్ ఏదైనా ఉన్నాయి, ఫీడ్‌బ్యాక్ ఏదైనా ఉన్నా కూడా కింద కామెంట్స్‌లో అడగడం మర్చిపోకండి. అండ్ వీడియో ఇక్కడి వరకు చూసారనుకుంటే వీడియోని కంపల్సరీ లైక్ అనేది చేయండి. అండ్ ఇలాంటిది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.